తెలంగాణలో డిఎస్సిపై దుమారం చెలరేగుతోంది. గత నెలలో సర్కార్ టెట్ పరీక్షను నిర్వహించింది. వెంటనే ఫలితాలను కూడా ప్రకటించింది. దీంతో తమకు కూడా ఈ డిఎస్సిలో అవకాశం కల్పించాలని కోరుతున్నారు టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు. మరోవైపు రేవంత్ సర్కార్ మాత్రం పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎగ్జామ్ నిర్వహించేందుకు సంసిద్ధమవుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు తెలపడంతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో ఈ రచ్చ మరింత ముదిరింది. ఓవైపు నిరుద్యోగుల నిరసనలు, మరోవైపు రాజకీయ విమర్శలు వెరసి సర్కారుకు ఈ డిఎస్సి నిర్వహణ కత్తి మీద సాములా మారింది. ఇంతకు డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుందా? నిరుద్యోగుల ఆందోళన విరమిస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో డిఎస్సి వాయిదా ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలతో పాటు అభ్యర్థులు ఉద్యమిస్తున్నారు. వారం రోజులుగా ఉన్నత విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి విఫలయత్నం చేస్తున్నారు. అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఒకవైపు అభ్యర్థులు నిరసన తెలుపుతున్న సమయంలోనే ప్రభుత్వం డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు ఉంటాయని, జూలై 11 నుంచి హాల్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. దీంతో అభ్యర్థులు తమ ఆందోళనల్ని ఉధృతం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విడుదల చేసిన తొలి ఉద్యోగ నోటిఫికేషన్ డిఎస్సి. ఫిబ్రవరిలో రేవంత్ సర్కార్ 11,062 టీచర్ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అంతకుముందు 2023లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ 5,089 పోస్టులతో సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత నోటిఫికేషన్ రద్దు చేసి దానికి కొత్తగా మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే గతంలో చేసుకున్న దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. ఇదిలా ఉంటే డిఎస్సి ఉద్యోగాలు పెరగడంతో డిఎస్సి పరీక్ష కంటే ముందు టెట్ నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో రేవంత్ సర్కార్ మరింత మందికి అవకాశం కల్పించేలా టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్లో పరీక్ష నిర్వహించి అదే నెలలో ఫలితాలు ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ డిఎస్సిలో తమకు కూడా అవకాశం కల్పించాలని రోడ్డెక్కారు. దీంతో సర్కార్ ఇరకాటంలో పడింది. అయినా సరే డిఎస్సి నిర్వహణకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు డిఎస్సి అభ్యర్థులు పరీక్ష వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తున్నారు. వాస్తవంగా డిఎస్సి మొదటి నోటిఫికేషన్ గత సెప్టెంబర్లో వచ్చింది. దానిని పరిగణలోనికి తీసుకుంటే నోటిఫికేషన్ వచ్చి 10 నెలలు కావస్తోంది. చాలా మంది అభ్యర్థులు 10 నెలలుగా డిఎస్సికి సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జూన్లో కొత్తగా టెట్ రాసిన కొంతమంది కోసం డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని కోరడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు రేవంత్ సర్కార్ ప్రస్తుతం డిఎస్సి నిర్వహిస్తే ఇటీవల చేపట్టిన ప్రమోషన్లతో మరో నోటిఫికేషన్ ఇవ్వొచ్చని భావిస్తోంది. కానీ అభ్యర్థులు మాత్రం పదోన్నతుల తర్వాత ఖాళీ అయిన ఉద్యోగాలను కూడా ఇదే నోటిఫికేషన్లో భర్తీ చేయాలని, ఆ మేరకు పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఆందోళనలు రాజకీయ రంగు పులుముకున్నాయి. దీనికి తోడు అభ్యర్థుల ఆందోళనలకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. దీంతో నిరుద్యోగుల అంశంలో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న బీఆర్ఎస్కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు బీఆర్ఎస్ నేతలు కారణమయ్యారని, ఇప్పుడు నిరుద్యోగ యువతను ముందు పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. అమాయక నిరుద్యోగులతో దీక్షలు చేయించి రాజకీయం చేయడం కాదు, కేటీఆర్, హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్నారు. పరీక్షలు వాయిదా వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్రలు ఉన్నాయని, పరీక్షలు వాయిదా పడితే ప్రభుత్వానికి నష్టం లేదు, యువతకే నష్టమని సీఎం స్పష్టం చేశారు. మోతిలాలను ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక పక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు. ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి, ఎందుకు పక్క జడ్సన్ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి
ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అనే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాదనలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. సీఎం రేవంత్ విమర్శలకు ఎక్స్ వేదికగా స్పందించారు హరీష్ రావు. డిఎస్సి పరీక్షల వాయిదాపై రేవంత్ పరిణితి లేని వ్యాఖ్యలని మండిపడ్డారు. అప్పట్లో గ్రూప్ 2 టెట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థులు అడిగితే మీరు మద్దతు తెలపలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాటనా అంటూ నిలదీశారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలతో, జీవితాలతో రాజకీయం చేసిందే మీరు అంటూ దుయ్యబట్టారు హరీష్. ఒక సీఎం స్థాయి వ్యక్తి అభ్యర్థులు, నిరుద్యోగులపై ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దారుణమని చెప్పారు. రాత్రి పగలు తేడా లేకుండా అభ్యర్థులు పోరాటం చేస్తుంటే సానుభూతి చూపించాల్సింది పోయి రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మీ 2 నాల్కల ధోరణిని ప్రజలందరూ గమనిస్తున్నారని, తప్పక బుద్ధి చెబుతారని అన్నారు. ఇదిలా ఉంటే 10 నెలలుగా డిఎస్సి కోసం సన్నద్ధమవుతున్న వారు కూడా తాజాగా ఉద్యమంపై అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికే తాము వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్నామని, దాదాపు ఏడాదిగా ప్రిపరేషన్లో ఉన్నామని చెబుతున్నారు. ఈ సమయంలో పరీక్ష వాయిదా వేయడం సరికాదంటున్నారు. త్వరగా ఈ డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తే ఉపాధ్యాయుల పదోన్నతి తర్వాత ఖాళీ అయిన పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. రేవంత్ సర్కార్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఉపాధ్యాయ అభ్యర్థులు నిరసనలు కొనసాగిస్తున్న రేవంత్ సర్కార్ కూడా ఇప్పటికే డిఎస్సి నిర్వహణ ఆలస్యమైందన్న భావనలో ఉంది. అందుకే నిరసనలను లెక్క చేయకుండా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలోనే పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది.